హాయ్ ఫ్రెండ్స్, మలయాళ సినిమా కోలాహలమేడు అంటే అదొక ఊరి పేరు. ఆ ఊర్లో ఓ చిరుతపులి తిరుగుతూ ఓ పిల్లోడిని కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళిన ఒక స్త్రీని చంపేస్తుంది. అలాగే పొలాలవి నాశనం చేస్తుంది. దాంతో ఓ ఫ్యామిలీలో ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉంటారు. వాళ్ళందరూ బాధపడతారు. వాళ్ళందరూ ఏం చేశారు ఆ చిరుతపులిని పట్టుకొని అన్నదే కాన్సెప్ట్. దర్శకుడు ఫస్ట్ హాఫ్ అంతా ఒక డాక్యుమెంటరీ స్థాయిలో తీశాడు. పోలీసులు రావడం, కేజీలు వేయడం, అందులో మేకను పెట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఆ పులి పడదు. అయితే క్లైమాక్స్ 15 నిమిషాలు మాత్రం బాగుంటుంది. అక్కడ బాగా తీశాడు దర్శకుడు. మనుషులు క్రూరంగా ఉంటారా? జంతువులు క్రూరంగా ఉంటాయా? జంతువులు ఆకలి తీర్చుకోవడానికి వేటాడతాయా? మనుషులు ఆకలి కోసమే కాదు, డబ్బు కోసం కూడా ఇతరులను హింసిస్తారా అన్నది బాగా చూపిస్తాడు క్లైమాక్స్లో. నటీనటులందరూ కొత్త వాళ్ళు అయినా బాగానే చేశారు. పాత్రలకు తగ్గట్టు వాళ్ళు నటించారు. పోలీస్ ఆఫీసర్ పాత్ర కానీ, ముఖ్యంగా ఓ ఇంటి యజమాని, అతని కొడుకులు, కూతుర్లు, వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. అందరూ బాగా యాక్ట్ చేశారు. కొంచెం డాక్యుమెంటరీ టైప్లో అనిపిస్తుంది, లో బడ్జెట్లో తీసిన సినిమా అవడం వల్ల. కానీ పర్వాలేదు, బాగానే తీశారు. క్లైమాక్స్ చూసిన తర్వాత సినిమా మీద పర్వాలేదు అనే అభిప్రాయం వస్తుంది. ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది. ఈ సినిమా మలయాళంలోనే మనోరమ ఓటీటీలో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ ఇంకా రిలీజ్ కాలేదు. బాగానే అనిపించింది సినిమా చూసిన తర్వాత ఒకసారి చూడొచ్చు. దర్శకుడిని, ఆర్ట్ డైరెక్టర్ని, ఎడిటర్ని అభినందించు. ఈ సినిమాని ఇంకొంచెం షార్ట్గా తీసుంటే, త్వరగా ముగించుంటే ఇంకా బాగుంది. మరీ కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయకండి. అలాగని లాస్ట్ 15 నిమిషాలు మాత్రం ఒక మంచి ఫీల్ని ఇస్తాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?